Namaste, na peru Dr. Snigdha Komakula. I am consultant neurophysician at Prathima Hospital, Kukatpalli. So, 21st September of every year is marked as the World Alzheimer Day. Improve the awareness regarding Alzheimer dementia. సో ఈ ఇయర్ ఈ 2022 వరల్డ్ ఆల్జీమర్ డే యొక్క థీమ్ ఏంటంటే నో డిమెన్షియా అండ్ నో ఆల్జీమర్స్. సో అసలు ఆల్జీమర్ డిమెన్షియా అంటే ఏంటి, అసలు డిమెన్షియా అంటే ఏంటి, ఆల్జీమర్ డిసీజ్ అంటే ఏంటో మనం విడివిడిగా చూద్దాం. డిమెన్షియా అనేది ఒక మతిమరుపుకు సంబంధించిన బ్రెయిన్ యొక్క వ్యాధి. అయితే యూజువల్లీ పేషెంట్స్ కి కనుక కొనసాగుతున్న అంటే పెరుగుతూ ఉన్న మతిమరుపు కానీ, వాళ్ళ బిహేవియర్ లో అంటే వ్యవహారంలో మార్పులు కానీ, లేదా ఆలోచనలో ఇబ్బంది కానీ, అలానే వాళ్ళ రోజు చేసుకునే పనుల్లో వాళ్ళ ఫంక్షనింగ్ లో ఎయిదర్ ఫిజికల్ ఫంక్షనింగ్ ఆర్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే అలాంటప్పుడు ఈ ఈ లక్షణాలన్నిటినీ కలిపి డిమెన్షియా అంటాం. అయితే డిమెన్షియాకి చాలా కారణాలు ఉంటాయి, కేవలం ఆల్జీమర్ డిమెన్షియా మాత్రమే కాదు. ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అని, హంటింగ్టన్ డిసీజ్ అని, పార్కిన్సన్ రిలేటెడ్ డిమెన్షియా అని, అండ్ ఈవెన్ చాలా వరకు కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ క్రూడ్స్వెల్ జాకబ్ డిసీజ్ అని, అలా చాలా కారణాలు ఉంటాయి డిమెన్షియాకి. అలానే ఆల్జీమర్ డిసీజ్ అనేది డిమెన్షియాలో ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిమెన్షియా, అలానే వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద డిమెన్షియా. అయితే ఆల్జీమర్ అనేది ఒక ప్రోగ్రెసివ్ న్యూరో డిజనరేటివ్ డిజార్డర్. అంటే ఇందులో బ్రెయిన్ యొక్క సెల్స్ ష్రింక్ అవ్వడము, సెల్స్ చనిపోతూ ఉండడము, ఏజ్ పెరిగే కొద్దీ చనిపోతూ ఉండడము, అండ్ ఇలా చనిపోవడం వల్ల ఏమవుతుందంటే న్యూరాన్స్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది ఇబ్బంది అవడం వల్ల, ఈ కమ్యూనికేషన్ ఇబ్బంది అవ్వడం వల్ల ఇలా డిమెన్షియా లాగా పేషెంట్ కి లక్షణాలు వస్తాయి. సో ఈ ఆల్జీమర్ డిమెన్షియా వరల్డ్ స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 6.5 మిలియన్ పేషెంట్స్ ఆల్జీమర్ తో బాధపడుతున్నారు. అయితే ఇందులో మెజారిటీ వాళ్ళు అందరూ ఎక్కువ 85 సంవత్సరాల కన్నా ఎక్కువ పైబడిన వాళ్ళే. బట్ మోస్ట్లీ 65 ఇయర్స్ కన్నా అబౌవ్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ ఆల్జీమర్ డిసీజ్ తో డయాగ్నోజ్ అవుతారు. అసలు ఈ ఆల్జీమర్ డిమెన్షియాకి కారణాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి ఆల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇవి తెలుసుకుందాం. అయితే ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. లైక్ 65 ఇయర్స్ ఆర్ అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆల్జీమర్ సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎవ్రీ 5 ఇయర్స్ యూజువల్లీ ఈ రేట్ ఇంకా డబల్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్జీమర్ వచ్చే రిస్క్ ఎవ్రీ 5 ఇయర్స్ ఇంకా డబల్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. అలానే మేల్స్ ఫీమేల్స్ లో మనం చూస్తే యూజువల్లీ ఆడవాళ్ళల్లో ఆల్జీమర్ డిమెన్షియా ఎక్కువ డయాగ్నోజ్ అవుతుంది. అలానే జెనెటిక్ గా వచ్చే జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. లైక్ ఎపో4 ఈ జీన్ అని, ప్రీసెన్లిన్ జీన్ అనే కొన్ని జీన్స్ యొక్క మ్యుటేషన్స్ వల్ల కూడా ఆల్జీమర్ సంభవిస్తుంది. అలానే ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఆల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యామిలీ హిస్టరీ యూజువల్లీ 1% మాత్రమే ఉంటుంది. అలానే కామన్ గా వచ్చే ఆల్జీమర్ డిసీజ్ లైక్ ఏజ్ వల్ల వచ్చే ఆల్జీమర్ డిమెన్షియా యూజువల్లీ 60-70% ఆఫ్ డిమెన్షియాస్ మోస్ట్ కామన్ ఆల్జీమరే. ఇది మోస్ట్ కామన్ అనమాట. 95% యూజువల్లీ ఏజ్ రిలేటెడ్ వస్తుంది. ఫెమిలియల్ హిస్టరీ అనేది ఇట్స్ యూజువల్లీ వెరీ లెస్, 1% ఉంటుంది. అలానే జెనెటిక్ కారణాల వల్ల వచ్చే ఆల్జీమర్ ఇట్స్ 5% ఓన్లీ. అండ్ ఈ జెనెటిక్ ఆల్జీమర్ యూజువల్లీ యంగ్ వాళ్ళల్లో సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు 40-50 ఇయర్స్ ఏజ్ అప్పుడు కూడా ఆల్జీమర్ రావచ్చు. బట్ దిస్ ఈస్ వెరీ రేర్, లైక్ 5%. అలానే డౌన్ సిండ్రోమ్ అనే ఒక బ్రెయిన్ కి సంబంధించిన డిసీజ్. అంటే చిన్న పిల్లలు, తక్కువ తెలివితో పుట్టిన పిల్లలు డౌన్ సిండ్రోమ్ అనే ఒక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా 10 to 20 ఇయర్స్ ఎర్లీగా ఆల్జీమర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేయడము, అలానే ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండడం, బీపీ, షుగర్ ఉండడం వల్ల కూడా ఆల్జీమర్స్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే మనం ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ గా వినికిడి ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళకి ప్రాపర్ గా హీరింగ్ ఎయిడ్ అది వాడనప్పుడు కూడా ఆల్జీమర్ రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది వన్ ఫార్మ్ ఆఫ్ ద సెన్సరీ ఇంపైర్మెంట్ అవుతుంది కాబట్టి. ఫ్రీక్వెంట్ గా హెడ్ ఇంజరీస్ అయినప్పుడు కానీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు కానీ, ఇలాగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా ఆల్జీమర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రాపర్ న్యూట్రిషనస్ డైట్ తినకపోవడం వల్ల. అలానే మనం ఇంకా చూసినట్టయితే డిప్రెషన్, యాంగ్జైటీ, మూడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆల్జీమర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ డెవలపింగ్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫర్ ఆల్జీమర్ డిసీజ్.
అలానే ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసాం మనం ఆల్జీమర్ డిమెన్షియాకి. ఇప్పుడు మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి? ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి? దీని నుండి మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఫర్దర్ ఇలా ఈ కోర్స్‌లో వెళ్ళకూడదు అనుకుంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? యూజువల్లీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ డైట్, హెల్తీ న్యూట్రిషనస్ డైట్. అంటే యూజువల్లీ మెడిటరేనియన్ డైట్ అంటారు. ఇది నథింగ్ బట్ గుడ్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటబుల్ కన్సంప్షన్, అలానే నట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ లైక్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ఎక్కువ ఉండేది యూజువల్లీ మోస్ట్లీ ఇన్ గ్రెయిన్స్ అండ్ ప్లాంట్ సోర్స్లో ఉంటుంది. అలానే ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటి గుడ్ ఫ్యాట్స్ తినడం వల్ల కూడా ఇట్ ప్రివెంట్స్ మోర్ టువర్డ్స్ డిమెన్షియాస్. అలానే ఇందాక మనం చూసే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేవి రిస్క్ ఫ్యాక్టర్స్ కాబట్టి అవి అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్వేస్ టు అరేంజ్ థింగ్స్, ఆర్గనైజ్ చేసుకోవడము, మన బ్రెయిన్ ఎప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉండడము. అండ్ రిపీటెడ్గా మనం టాస్క్స్ పర్ఫామ్ చేసి వాటిని ప్రాపర్గా ఒక సిరీస్లో ఆర్డర్ చేసుకోవడము, అన్ని క్యూస్ పెట్టుకోవడము, నోట్స్ పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వడం మంచిది. అండ్ వెయిట్ అధికంగా పెరగడము వల్ల కూడా స్ట్రెస్ సంభవిస్తుంది. అలాంటి టైంలో కూడా కొంచెం ఇలా చిరాకులు అవి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగా డిమెన్షియా వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ అలానే పేషెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో 2-3 లాంగ్వేజెస్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరికీ ఆల్జీమర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అసలు ఆల్జీమర్లో లక్షణాలు ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్తో పేషెంట్ ప్రజెంట్ చేస్తారో, అసలు ఇందులో ఉండే స్టేజెస్ ఏంటో చూద్దాం. ఆల్జీమర్స్ యాక్చువల్ డిమెన్షియా డెవలప్ కావడానికి ముందు మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనే స్టేజ్లో ఒక 7 to 10 years పేషెంట్ ఉండొచ్చు. ఇందులో యూజువల్లీ సిమ్టమ్స్ ఏముంటాయంటే షార్ట్ టర్మ్ మెమరీ రిలేటెడ్ లక్షణాలు ఫస్ట్ వస్తాయి. అంటే ఈ స్టేజ్లో యూజువల్లీ బ్రెయిన్లో మీడియల్ టెంపరల్ లోబ్ అనే చోట ఫస్ట్ పెథాలజీ స్టార్ట్ అవ్వడం వల్ల ఇనీషియల్గా మెమరీ అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైనా పేరు గుర్తెచ్చుకోవాలనుకోండి, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ నేమ్ గుర్తెచ్చుకోవాలన్నా కొంచెం డిలేగా వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. అలానే కొత్త విషయాలు నేర్చుకోవడం, న్యూ లెర్నింగ్ ఎబిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది వీళ్ళకి. ఈ స్టేజ్లో ఇనీషియల్గా చాలా ఇయర్స్ ఉంటారు. అండ్ ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే ఎర్లీగా డాక్టర్ దగ్గరకు వస్తే డయాగ్నోజ్ చేయడం కొంచెం ఎర్లీ అవుతుంది. అండ్ మనం జాగ్రత్తలు తీసుకోవడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటంటే మైల్డ్ ఆల్జీమర్ డిసీజ్. ఈ దశలో కూడా 2 to 3 years పేషెంట్ ఉండొచ్చు. ఇందులో సిమ్టమ్స్ వచ్చేసి రూట్స్ మిస్ అవ్వడము, అంటే దారులు గుర్తుపట్టలేకపోవడము, ఇంట్లో వాళ్ళు ఒక రూమ్ లోంచి ఇంకో రూమ్ నావిగేట్ చేసుకోవడం ఇబ్బంది, ఆర్ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి రావడం, అంటే వాళ్ళకి ఫెమిలియర్ ప్లేసెస్లోనే రూట్స్ ఇబ్బంది కావడము, ఇలాంటి ఇబ్బంది ఉండొచ్చు. ఆర్ వాళ్ళ డైలీ చేసే టాస్క్స్లో లైక్ ఫైనాన్సెస్ మెయింటైన్ చేయడం కానీ, లేదా రెగ్యులర్గా వాళ్ళు చేసే కుకింగ్లో కానీ కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పర్టికులర్గా ఆబ్జెక్ట్ రికగ్నిషన్ ఇవి ఇబ్బందులు కలుగుతాయి. సో దే విల్ టేక్ మోర్ టైమ్ అండ్ దే విల్ కీప్ ఫర్గెటింగ్ థింగ్స్, వాళ్ళు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇదే దశలో యూజువల్లీ కొంత నిద్ర ఇబ్బంది కూడా పేషెంట్స్కి స్టార్ట్ అవుతుంది. అండ్ కొంత బిహేవియరల్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ మోడరేట్ ఆల్జీమర్ డిమెన్షియాలో ఎక్కువ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ మోడరేట్ డిమెన్షియా అయ్యే టైంకి ఆల్రెడీ టెంపరల్ పెరైటల్ లోబ్ దాటి ఫ్రాంటల్ లోబ్కి పెథాలజీ స్ప్రెడ్ అవుతుంది. సో ఫ్రాంటల్ లోబ్కి స్ప్రెడ్ అయినప్పుడు వీళ్ళకి ఎక్కువ అంటే బిహేవియరల్ చేంజెస్ ఇన్ ద ఫార్మ్, అంటే డెల్యూషన్స్ కానీ, అనుమానించడము, వాళ్ళ కేర్ గివర్స్ని ఎస్పెషల్లీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని అనుమానించడం అనేది ఎక్కువ అవుద్ది. అదొక పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ అపనమ్మకం అనమాట, డెల్యూషన్స్ అంటాం. అలానే వాళ్ళకి లేని విషయాలు వినిపించడము, లేని విషయాలు కనిపించడము, హాలిసినేషన్స్ లాంటివి కూడా జరగచ్చు. అండ్ ఈ స్టేజ్లో వాళ్ళకి చాలా ఇన్అటెన్షన్, చాలా కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల వాళ్ళ సెల్ఫ్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు డ్రెస్ వేసుకోవడం కానీ, వాళ్ళు స్నానం చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళకి కేర్ గివర్ యొక్క ఇంట్లో వేరే వాళ్ళ సహాయం అవసరం పడడం స్టార్ట్ అవుతుంది. ఈ దశలో కూడా 2 to 3 years యూజువల్లీ ఉంటారు పేషెంట్. అండ్ నెక్స్ట్ సివియర్ ఆల్జీమర్ డిమెన్షియా. సివియర్ ఆల్జీమర్ డిమెన్షియా టైంకి ఆల్రెడీ మీడియల్ టెంపరల్ లోబ్, టెంపరల్ అండ్ పెరైటల్ లోబ్, ఫ్రాంటల్ లోబ్ దాటి ఇంకా ఆసిపిటల్ లోబ్, అంటే మన బ్రెయిన్లో వెనక పార్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరగడం వల్ల గుర్తుపట్టడం, మనుషుల్ని గుర్తుపట్టడం అనేది కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది ఈ స్టేజ్లో. సో వాళ్ళ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ మొత్తం ఇంపైర్ అవుతుంది.
అంటే వాళ్ళు మాట్లాడదాం అనుకున్నా కాంప్రహెండ్ ఏమి మాట్లాడలేకపోతారు ఆ టైంలో. అండ్ ప్రతి చిన్నదానికి వాళ్ళ డైలీ ప్రతి యాక్టివిటీస్కి కంప్లీట్గా కేర్ గివర్స్ మీద డిపెండ్ అయిపోతారు. అండ్ ఈ స్టేజ్లో యూజువల్లీ బెడ్ బౌండ్ అండ్ కంప్లీట్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఫుడ్ తినిపించడం కానీ, వాళ్ళ డైలీ పర్సనల్ హైజీన్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే స్థితిలో ఈ స్టేజ్లో ఉండరు. సో అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఆల్జీమర్ డిమెన్షియాలో బ్రెయిన్ సెల్స్ ఎందుకు ష్రింక్ అవుతాయి? అసలు కమ్యూనికేషన్ ఎందుకు ఇబ్బంది అవుతుంది? యూజువల్లీ అమైలాయిడ్ అనే ఒక అబ్నార్మల్ ప్రోటీన్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల సెల్స్ మధ్యలో డిపాజిట్ ఫామ్ చేసి ప్లాక్స్ కింద ఫామ్ చేస్తాయి. సో ఈ ప్లాక్స్ ఏం చేస్తాయంటే న్యూరాన్స్ కమ్యూనికేట్ చేయడాన్ని ఇబ్బంది పెడుతుంది. సో అలానే ఇంకొకటి న్యూరోఫైబ్రిలరీ ట్యాంగిల్స్ అనేవి కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే న్యూరాన్స్ లోనే ఇవి ట్యాంగిల్స్ లాగా ఫామ్ అవ్వడం వల్ల ఆ న్యూరాన్ కి వెళ్ళాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఇలాగా కమ్యూనికేషన్ అండ్ న్యూట్రిషన్ ప్రాపర్ లేకపోవడం వల్ల న్యూరాన్స్ చనిపోతూ ఈ జబ్బు పెరుగుతూ పోతుంది. సో ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిజార్డర్. సో ఈ ఆల్జీమర్ డిమెన్షియాలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అండ్ అయితే ఇందులో కొన్ని కామన్ అపోహలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి చూద్దాం. అయితే ఒక కామన్ అపోహ ఏంటంటే ఆల్జీమర్ అనేది మోర్ దాన్ 65 వస్తుంది, ఏజ్ తోనే వస్తుంది అనేది ఒక అపోహ. అంటే 5% మందికి జెనెటిక్ రీజన్స్ తో 40 to 50 ఇయర్స్ ఏజ్ అప్పుడు కూడా రేర్ గా ఆల్జీమర్ సంభవించవచ్చు. అలానే డిమెన్షియా అంటే ఆల్జీమరేనా? కాదు. డిమెన్షియాలో చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్న, ఇన్ఫెక్షన్స్ సంభవించిన, కొంతమందికి కొన్ని టాక్సిన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, హెడ్ ఇంజరీస్ రిపీటెడ్గా అవ్వడం వల్ల, వేరే చాలా కారణాల వల్ల కూడా డిమెన్షియాస్ వస్తాయి. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవి రీసెంట్గా ఎక్కువ అవుతున్న కొన్ని డిమెన్షియాస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని, కొంతమందికి క్యాన్సర్ బాడీలో ఎక్కడన్నా ఉండి దాని నుండి యాంటీబాడీస్ రిలీజ్ అవ్వడం వల్ల పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ అంట, ఇలాంటి కారణాల వల్ల కూడా డిమెన్షియాస్ వస్తాయి, మతిమరుపు. సో ఇలాంటి డిమెన్షియాస్ అన్ని ట్రీటబుల్. ఆల్జీమర్ లాగా కాకుండా వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. సో ఇలాంటివి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ప్రతి డిమెన్షియా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్జీమర్ డిమెన్షియా. అలానే ఏజింగ్ తో వచ్చే మతిమరుపు అన్ని ఆల్జీమరా? కాదు. ఏజింగ్ తో వచ్చే మతిమరుపు వేరు, ఆల్జీమర్ మతిమరుపు వేరు. ఏజింగ్ తో వచ్చే మతిమరుపు యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఒక కంప్లీట్ ఈవెంట్ అనేది యూజువల్గా ఆల్జీమర్ పేషెంట్ మర్చిపోతారు. అంటే ఒక జరిగిన ఎపిసోడ్ మొత్తం, రీసెంట్ యాక్టివిటీ, వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఎపిసోడ్ మొత్తం వాళ్ళకి యూజువల్లీ గుర్తుండదు. అండ్ మనం క్యూస్ ఇచ్చినా కూడా వాళ్ళు రికలెక్ట్ చేసుకోలేకపోతారు. అని నార్మల్ ఏజింగ్లో యూజువల్లీ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ మాత్రమే మర్చిపోవడం జరుగుతుంది కామన్గా. అండ్ మనం రీకాల్ చేయడానికి వాళ్ళు క్యూస్ ఇచ్చినా దే విల్ బి ఏబుల్ టు రీకాల్. సో అండ్ వాళ్ళు యూజువల్లీ రైటింగ్ కానీ, రీడింగ్ కానీ ఇలాంటి ఇబ్బందులు యూజువల్లీ నార్మల్ ఏజింగ్లో ఇబ్బంది ఏమీ ఉండదు. అలానే వాళ్ళ ఫంక్షనల్గా వాళ్ళు రోజు చేసుకునే పనుల్లో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే కేర్ అండ్ లవ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కానీ ఆల్జీమర్ డిమెన్షియాలో వాళ్ళు పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ రిలేషన్షిప్ కూడా, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ కూడా ఇబ్బంది పడడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో వాళ్ళు చేసుకునే డైలీ యాక్టివిటీస్ కూడా ఇబ్బంది పడతారు. అలానే వాళ్ళు క్యూస్ ఇచ్చిన యూజువల్లీ ఇంప్రూవ్ అవ్వలేరు. అండ్ వాళ్ళ రీడింగ్, రైటింగ్ కెపాసిటీ కూడా రోజు రోజుకి దిగజారుతూ ఉంటుంది. సో ఇలా మనం ఏజింగ్ వల్ల వచ్చే మతిమరుపు, ఆల్జీమర్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలం. అలానే ఇంకొక అపోహ ఏంటంటే ఆల్జీమర్కి మందులు ఉన్నాయి, ఆల్జీమర్ని కంప్లీట్గా స్టాప్ చేసే, అరికట్టగలే మందులు ఉన్నాయి అనేది కూడా ఒక అపోహ. ఆల్జీమర్కి కంప్లీట్గా యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో కంప్లీట్ క్యూర్ అండి. సో ఇచ్చే మందుల వల్ల ఏంటంటే డిసీజ్ని మనం ఇంకొంచెం ప్రొలాంగ్ చేయగలుగుతాం. సో అలానే కొన్ని రెడ్ వైన్ కానీ, కోకోనట్ ఆయిల్ ఆర్ సమ్ హెర్బల్ సప్లిమెంట్స్ తినడం వల్ల ఆల్జీమర్ని కంప్లీట్గా అరికట్టచ్చు అనే కొన్ని అపోహలు ఉంటాయి. సో ఇది కూడా ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ట్రూత్. సో ఆల్జీమర్ అనేది నాట్ జస్ట్ ఒక ఫుడ్ వల్ల లేదా ఒకదాని వల్ల వచ్చేది కాదు. ఇట్స్ ఏ మిక్స్ అప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్స్. ఈ మూడిటి యొక్క మిక్స్ వల్ల వచ్చే ఒక జబ్బే ఆల్జీమర్ డిమెన్షియా. సో వీ కాంట్ పిన్ పాయింట్ ఆన్ వన్ థింగ్. సో ఆల్జీమర్ డిమెన్షియాని ఎలా డయాగ్నోస్ చేస్తాం? యూజువల్లీ జెనెటిక్ ఆల్జీమర్స్కి అయితే కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి ఈ మ్యూటేషన్స్ కనిపెట్టడానికి. సో ఎవరికైనా ఎర్లీ ఏజ్లో కనుక డిమెన్షియా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ పర్టికులర్గా ఉన్నప్పుడు ఈ జెనెటిక్ స్టడీస్ అనేవి చేస్తారు. అలానే పెట్ స్కాన్ అనే ఒక అమైలాయిడ్ పెట్ అనే ఒక టెస్ట్ వల్ల ఎర్లీ స్టేజ్లో ఆల్జీమర్స్ డయాగ్నోస్ చేయొచ్చు. అలానే ఎంఆర్ఐ స్కాన్, బ్రెయిన్ స్కాన్ వల్ల కూడా మనకి బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ అనేది ఇట్ విల్ గివ్ సపోర్టివ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆల్జీమర్ డిమెన్షియా అనమాట.
అండ్ కన్ఫర్మ్ క్లియర్ కట్గా ఆల్జీమర్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ వచ్చేసి ఓన్లీ బై టేకింగ్ ద బయాప్సీ అండ్ హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్ అంటాం దీన్ని. బయాప్సీ వల్లనే కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ అవుతుంది. అయితే ఆల్జీమర్స్లో ట్రీట్మెంట్ ఏంటి? ఆల్జీమర్ యొక్క ట్రీట్మెంట్ యూజువల్లీ యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్జీమర్ డిసీజ్ అనేది ఫాలో అవుతాం. అంటే ఏంటంటే పేషెంట్ యొక్క మెమరీ లాస్తో పాటు వాళ్ళ బిహేవియరల్ చేంజెస్తో పాటు పేషెంట్ యొక్క డైలీ లైఫ్లో కావాల్సిన సపోర్టు, అలానే పేషెంట్ని చూసుకుంటున్న కేర్ గివర్స్కి మనం ఇవ్వాల్సిన సపోర్టు అన్ని హోలిస్టిక్గా అప్రోచ్ అవ్వడమే యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్జీమర్ డిమెన్షియా. సో ఇందులో మొదటిది మందులు, మెడికల్ ట్రీట్మెంట్. మెడిసిన్స్ వచ్చేసి వాళ్ళ డిమెన్షియాని కొంచెం ప్రొలాంగ్ చేయడానికి, మతిమరుపు కొంచెం మెమరీ ఇంప్రూవ్ చేయడానికి మందులతో పాటు వాళ్ళ బిహేవియర్ న్యూరోసైకియాట్రిక్ సంబంధించిన అంటే మూడ్ స్వింగ్స్, ఫ్లక్చుయేషన్స్, ఇలాగ హాలుసినేషన్స్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ఉన్న మందులు. అండ్ అలానే డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీ అంటాం. అంటే ఇందులోనే రీసెంట్గా ఫ్యూ డ్రగ్స్ FDA అప్రూవల్ వచ్చాయి. కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవి. అంటే కొన్ని పర్టికులర్ నర్వ్ సెల్స్ మీద ఇవి వెళ్ళి యాంటీబాడీస్ యాక్ట్ చేయడం వల్ల ఆల్జీమర్ డిమెన్షియాని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు అని ఉన్న దానిలో ఇందులో రీసెంట్ అప్రూవ్ అయిన డ్రగ్స్ అడాకునమాబ్ అని రీసెంట్గా అప్రూవ్ అయ్యాయి. అండ్ అలానే ఇంకా ఫ్యూచర్లో ఆల్జీమర్ యొక్క మందుల మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఈవెన్ దిస్ న్యూ డ్రగ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఆఫ్టర్ 17 years. అండ్ ఈ న్యూ రీసెర్చ్లో కూడా ఇంకా వ్యాక్సిన్స్ మీద ట్రయల్స్ జరుగుతున్నాయి, అండ్ ట్రాన్స్ప్లాంట్స్ మీద ట్రయల్స్ జరుగుతున్నాయి, అండ్ ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇట్లాగా చాలా కొత్త రీసెర్చ్ నడుస్తుంది. అయితే ఆల్జీమర్ డిమెన్షియాలో ఇవన్నీ మెడికల్కి సంబంధించిన ట్రీట్మెంట్. మెడిసిన్సే కాకుండా ఇంపార్టెంట్గా చేయాల్సింది పేషెంట్కి మనం ఇవ్వాల్సిన హెల్ప్. అంటే ఆల్జీమర్లో ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం సోషల్ ఎంగేజ్మెంట్, సోషలైజ్ అవ్వడం వల్ల కూడా ఆల్జీమర్స్ని ఎలా అయితే ప్రివెంట్ చేయగలుగుతామో ఆ పేషెంట్ని మనం అంతే ఈక్వల్గా వాళ్ళని సోషలైజ్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళకి కంఫర్ట్ కేర్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడం కానీ, వాళ్ళకి పజిల్స్ లాంటివి ఇవ్వడం కానీ, బ్రెయిన్ యాక్టివిటీకి సంబంధించిన ఛాలెంజెస్ కానీ అలాంటివి, సో బయట గ్యాదరింగ్స్లో కలవడానికి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలి. సో వీటితో పాటు వాళ్ళకి ప్రాపర్ డైట్ అండ్ కొన్ని చిన్ని ఫిజికల్ యాక్టివిటీస్, మెంటల్ యాక్టివిటీస్, లైక్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, ఇలాంటివన్నీ సపోర్ట్ ఇవ్వడము. దీంతో పాటు కేర్ గివర్కి కూడా అంతే సపోర్ట్ మనం కలిగించాలి. ఎందుకంటే ఆల్జీమర్ డిమెన్షియాలో ద మోస్ట్ ఆఫ్ ద బర్డన్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద కేర్ గివర్. పేషెంట్కి గుర్తుండే కెపాసిటీ ఉండదు, అండ్ కేర్ గివర్ యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళ యొక్క ఎమోషన్స్, అండ్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో కేర్ గివర్కి కూడా మనం అంతే ఈక్వల్గా సపోర్ట్ ఇస్తూ ఉంటాం. సో ఇది ఆల్జీమర్ యొక్క బ్రీఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి ఇవాళ. సో ఆల్జీమర్స్ మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ అంతా ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే ఆల్జీమర్లో మార్టాలిటీ రేట్ ఎలా ఉంటుంది? అయితే కొంతమందికి ఇంకొక అపోహ ఉంటుంది, అయితే ఆల్జీమర్ వల్ల అసలు చనిపోరు, ఆల్జీమర్ వల్ల అలాంటి డెత్స్ అవ్వవు అనేది ఒక అపోహ. అంటే ఒక క్రానిక్ బెడ్ రిడన్ స్టేజ్లో వాళ్ళకి మల్టిపుల్ కాంప్లికేషన్స్, నిమోనియా రావడము, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి కండిషన్స్ వల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎక్కువ ఏజ్ పైబడిన కొద్ది. ఇది అండి ఆల్జీమర్ యొక్క అవేర్నెస్ ఫర్ టుడే. సో లెట్ us see what questions we have regarding Alzheimer's. So what is the difference between Alzheimer disease and dementia? So as I have already told andi, dementia anedi it's a amalgam of different causes of memory loss. సో మెమరీ లాస్, బిహేవియరల్ చేంజెస్, ఫంక్షనల్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఫంక్షన్ తగ్గడం అనేది వీటన్నిటిని కలిపి డిమెన్షియా అంటాం. డిమెన్షియాలో కాజెస్ చాలా ఉంటాయి. ఆల్జీమర్ డిసీజ్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిమెన్షియా అండ్ విచ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్, అంటే పెరుగుతూ పోయే ఒక ఆల్జీమర్ వన్ టైప్ ఆఫ్ డిమెన్షియా. సో కోకిలా గారు అడుగుతున్నారు, వాట్ ఆర్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆల్జీమర్ డిసీజ్? యాజ్ ఐ టోల్డ్ యూ, ఇనిషియల్ సైన్స్ వచ్చేసి
పేషెంట్స్కి దే విల్ హ్యావ్ చిన్న చిన్న న్యూ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతూ ఉంటాయండి. అలానే చిన్న షార్ట్ టర్మ్ రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్ మర్చిపోతూ ఉంటారు. యూజువల్లీ లేట్ స్టేజ్ వరకు చాలా మందికి వాళ్ళ లాంగ్ టర్మ్ మెమరీ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ పాత విషయాలు గుర్తుపెట్టుకోవడము, లేదా చుట్టాలందరినీ గుర్తుపట్టడం, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఆల్జీమర్ వరకు యూజువల్లీ ఎఫెక్ట్ అవ్వవు. సివియర్ ఆల్జీమర్ స్టేజ్ వరకు ఇనీషియల్గా షార్ట్ టర్మ్ మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్ ఇబ్బందులు, నేమ్ చేయడం ఇబ్బందులు, నేమ్ సడన్గా గుర్తెచ్చుకునే ఇబ్బందులు, దాన్ని రిపీటెడ్గా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, రికలెక్షన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి చాలా ఎర్లీ సైన్స్. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అంటే ఇవి కూడా ఎర్లీ సైన్సే, బట్ కొంతమందికి బిహేవియరల్ చేంజెస్ ముందు రావచ్చు, కొంతమందికి మెమరీ ఇష్యూస్ అనేవి ముందు రావచ్చు. మోస్ట్లీ రెండు మిక్సప్ అయి ఉంటాయి. బిహేవియరల్ చేంజెస్ అంటే ఏంటంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఎక్కువ యాంగ్జైటీ ఉండడం, డిప్రెస్ అవ్వడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, వాళ్ళ డే అండ్ నైట్ స్లీప్ వేక్ సైకిల్స్ ఇబ్బంది పడ్డము, ఇలా కూడా ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది. అలానే రూట్స్, నావిగేషన్, వాళ్ళు మూవ్ అవ్వాల్సింది, ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు. So Manoj, what are the stages of Alzheimer disease? As I told you, Andy, initially it will be mild cognitive impairment. Later it is followed by mild, moderate and advanced, that is severe stage. Mahu gar, what are the causes of Alzheimer disease? Can it be cured permanently? Causes ante as such causes వచ్చేసి they are like genetic causes అండి, which are 5% only. బట్ మనం ఇందాకన్నీ చూసినవి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, బీపీ, షుగర్ అండ్ ఒబెసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, ఏజ్ మోర్ దాన్ 65 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాజ్. అండ్ ఈ ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ కాజెస్ ఆఫ్ లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్జీమర్ డిసీజ్. And can it be cured permanently? So there is no permanent cure as of now for Alzheimer disease andi. Bhanu garu, is Alzheimer disease hereditary? Because my grandfather suffered with the problem. So ade andi, see, family history is like very rare, it's 1%. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఆల్జీమర్ డిమెన్షియా డయాగ్నోస్ గనక అయితే వీ విల్ బి ఎట్ రిస్క్ ఆఫ్ దట్. అంటే ఖచ్చితంగా మనకి వస్తుంది అని కాదు, we will be at risk for developing Alzheimer dementia. So like మనకి ఆ టెండెన్సీ ఉంటుంది, వచ్చే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీ డిఫికల్టీస్, ఎర్లీగానే పెట్ స్కాన్ చేయడం వల్ల, ఎమలాయిడ్ పెట్స్ ఇలాంటి స్కాన్స్లో ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయొచ్చు ఆల్జీమర్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ కనుక ఉండుంటే జెనెటిక్ స్టడీస్ చేయొచ్చు. సో ఎర్లీగా ఈ మార్కర్స్ మనం కనిపెట్టచ్చు. కాబట్టి ఎలాంటి చిన్న సిమ్టమ్స్ కానీ ఉన్నా, ఇవి ఎక్కువ అవుతున్నా, నేను ఇందాక చెప్పాను నార్మల్ ఏజింగ్కి సంబంధించిన సిమ్టమ్స్ వేరు, అంటే మనం క్యూస్ ఇస్తే రీకాల్ చేయడం అలాంటివి కాకుండా ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, మతిమరుపు రిలేటెడ్ ఆర్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు ఎర్లీగా డాక్టర్ని విజిట్ చేయడము అండ్ టు గెట్ స్క్రీన్డ్ విత్ పెట్ స్కాన్ ఈస్ బెటర్ బికాస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. అండ్ లలిత్, లలిత్ అడుగుతున్నారు, is there a way to prevent Alzheimer disease? Yes అండి, ప్రివెన్షన్, the tips which I already told. One is regular exercise, healthy diet and with good fats and protein and lots of vegetables and fruits. And alane social interaction, social gathering, and to avoid any sorts of sensory impairment in the form that ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ వాళ్ళు అనుకోండి, they should use their hearing aid if they are avoiding హియరింగ్ ఇంపైర్మెంట్. ఎందుకంటే అది కమ్యూనికేషన్ ఇబ్బంది అవ్వడం వల్ల వాళ్ళకి ఎర్లీగా ఆల్జీమర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవి కాకుండా వీ షుడ్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, అవి మోడరేట్ కన్సంప్షన్లో తీసుకోవాలి. అలానే కెఫీన్ అండ్ టీ కూడా మోడరేట్ కన్సంప్షన్స్లో తీసుకోవాలి. మరీ ఎక్కువ కన్సంప్షన్లో తీసుకోవడం కూడా బ్రెయిన్కి మంచిది కాదు కెఫీన్. సో ఇలాంటి చిన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల, అండ్ ఆర్గనైజింగ్ యువర్ థింగ్స్ డైలీ ప్రాపర్లీ అండ్ కీప్ ఛాలెంజింగ్ యువర్ బ్రెయిన్ విత్ న్యూ థింగ్స్, always with some puzzles or learning new languages, or always keeping challenging your brain. So Suraj, importance of PET CT for diagnosis. So PET CT లో యూజువల్లీ నార్మల్ PET CT లో అంటే ఫ్లోరాక్సీ గ్లూకోజ్ ఇచ్చిన PET CT స్కాన్ డిఫరెంట్, ఎమలాయిడ్ PET అనేది డిఫరెంట్. సో దీనిలో మనం ఇచ్చే ఆ ట్యాగ్ మార్కర్స్ డిఫరెంట్ ఉంటాయి. నార్మల్ PET CTలో ఆల్జీమర్ స్టిల్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్లో ష్రింకేజ్ ఆఫ్ బ్రెయిన్,
ఎస్పెషల్లీ మీడియల్ టెంపరల్ లోబ్స్ లో అక్కడ కావాల్సిన ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అండ్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగానే మనం ఆల్జీమర్ డిమెన్షియా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ దాని స్టేజ్ కూడా చేయొచ్చు. అలానే ఎమైలాయిడ్ పెట్ అనేది వేరు, ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండ్ ఇది యూజువల్లీ వెరీ స్పెసిఫిక్ కండిషన్స్ లోనే యంగ్ వాళ్ళల్లో డిమెన్షియా స్టార్ట్ అయితేనే మనం ఈ పెట్ స్పెసిఫిక్ గా ఎమైలాయిడ్ పెట్ అనేది వాడతాం అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ స్పెసిఫిక్ పెట్ స్కాన్. GDS Hyderabad, where can one find financial help for people with Alzheimer disease or their caregivers? So actually andi Alzheimer disease ki sambandhinchi there are many societies which not only work on awareness, improving the awareness, but they also provide you with the proper guidance. They will help you with the patient and chala NGOs unnayandi Alzheimer. One of them is నేషనల్ ఆల్జీమర్ అసోసియేషన్. మనకి అమెరికన్ ఆల్జీమర్ అసోసియేషన్ ఎలా ఉందో నేషనల్ అసోసియేషన్ కూడా ఉంది. ఈవెన్ దేర్ ఈస్ వన్ తెలంగాణ ఆల్జీమర్ అసోసియేషన్. ఐ థింక్ ఇట్స్ హెడ్ ఆఫీస్ ఈస్ దేర్ ఇన్ నిమ్స్ పంజాగుట్ట and they will guide the patients and also the caregivers and also they will help you regarding medicines and also the other care which I have mentioned earlier. Madam, my wife used to get frequent wake up in the nights and she is getting sleep in the early morning. Is it cause of Alzheimer's? First thing andi, as I told, important thing is what is her age. ఇప్పుడు యూజువల్లీ 95% ఆల్జీమర్ ఇస్ మోస్ట్ కామన్ ఆఫ్టర్ 65. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వి థింక్ హర్ యాజ్ 60 మోర్ దాన్ 65 years, స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి యూజువల్లీ ఆల్జీమర్లో ఎర్లీ సైన్స్. సో ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తాము అంటే వి కీప్ దమ్ స్క్రీనింగ్. అంటే కొన్ని స్కోర్స్ ఉంటాయి మెమరీ టెస్ట్ చేయడానికి, మోకా స్కోర్ అని, MMSE స్కోర్ అని. యూజువల్లీ క్లినికల్గానే న్యూరో సైకాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్ బోత్ విల్ డూ దిస్ స్కోరింగ్ ఇన్ OPD బేసిస్. సో ఈ స్కోరింగ్స్ మనం చేసినప్పుడు ఆవిడకి నిద్ర డిస్టర్బెన్సే కాకుండా వేరే లోబ్ ఇన్వాల్వ్మెంట్ లైక్ మెమరీ కానీ, లాంగ్వేజ్ కానీ, వాళ్ళ క్యాలిక్యులేషన్ కానీ ఇలాంటివి కూడా ఇంపైర్మెంట్ ఉన్నాయనుకోండి, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ ఇలాంటివి కూడా ఇంపైర్మెంట్ ఉంటే దెన్ వీ హ్యావ్ టు క్లోజ్లీ మానిటర్ అండ్ ఫాలో హర్ అప్. సో నిద్ర ఇబ్బంది అనేది ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఒక్క సింగిల్ సిమ్టమ్ వీ కాంట్ పిన్ పాయింట్ ఇట్ టువర్డ్స్ దట్, బట్ వీ షుడ్ బి మోర్ కాషియస్. అంటే కొంచెం జాగ్రత్తగా వీ హ్యావ్ నియరెస్ట్ డాక్టర్ యూ హ్యావ్ టు అప్రోచ్ అండ్ ఆవిడని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 40 కెన్ ఆల్జీమర్. సో యాజ్ ఐ టోల్డ్ అండి 40 and 50 years లో కూడా ఆల్జీమర్ డిసీజ్ సంభవించవచ్చు. దీన్నే జెనెటిక్ ఆల్జీమర్ డిసీజ్ అంటాము. పర్టికులర్ జీన్ మ్యూటేషన్స్ వల్ల ఇది సంభవిస్తుంది. ఓకే అండి, దోస్ ఆర్ ఆల్ దట్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద వ్యూయర్స్. సో వన్స్ అగైన్ ఐ స్ట్రెస్ దిస్ థింగ్ దట్ ఆల్జీమర్ డిమెన్షియా మీద అవేర్నెస్ పెంచుకోవడము, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా డాక్టర్ని విజిట్ చేయడము, దీనిలో ఉన్న కామన్ అపోహలు, మిత్స్కి దూరంగా ఉండి నిజాలకి, ఫ్యాక్ట్స్కి దగ్గరగా ఉండి మన పేషెంట్ కేర్తో పాటు కేర్ గివర్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యామిలీ బర్డన్ని తగ్గించడము. ఈ యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ టు హెల్ప్ ద ఆల్జీమర్ పేషెంట్స్ టుగెదర్. Sorry, and there is one more question. I'll take this. What is considered to be early onset Alzheimer disease? What, if any, factors play a role in some individuals acquiring the disease at a much younger age than others? Apart from genetic factors, if it is less than 40, usually at 40 to 50 years, the appropriate age cutoff for actual diagnosis of Alzheimer disease is 65. If it is young onset dementia అంటాం వీటిని. యూజువల్లీ యంగ్ ఆన్సెట్ డిమెన్షియా అనేది యూజువల్లీ 40 to 50 అప్పుడు డిమెన్షియా సంభవించిన దాన్ని యంగ్ ఆన్సెట్ డిమెన్షియా అంటాం. అయితే వీళ్ళల్లో స్ట్రైట్ అవే ఆల్జీమర్ పిక్చర్ లాగా ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ మెమరీ ఇంపైర్మెంట్, తర్వాత క్యాలిక్యులేషన్, తర్వాత వాళ్ళకి నావిగేషన్ ఇబ్బంది, ఇదే ఆల్జీమర్ లాంటి సిమ్టమ్సే ఉంటే వీ విల్ థింక్ మోర్ ఆఫ్ ఆల్జీమర్ అండ్ ఇది పెరుగుతూ ఉంటే. బట్ దానికన్నా ముఖ్యం యంగ్ ఆన్సెట్లో డిమెన్షియా వచ్చినప్పుడు అదర్ కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ కొన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, వేరే మినరల్ టాక్సిటీస్ కానీ, ఆర్ సమ్ డ్రగ్ ఇండ్యూస్డ్ కొన్ని మందుల వల్ల కూడా మెమరీ ఇంపైర్మెంట్ వస్తుంది షార్ట్ టర్మ్గా. అండ్ కొంతమందికి విపరీతంగా ఫిట్స్ ఉంటే కూడా వాళ్ళల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది.
అండ్ ఈ కండిషన్స్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత అది ఇఫ్ వీఆర్ సస్పెక్టింగ్ ఇట్ ఈస్ ఆల్జీమర్ దెన్ వీ విల్ ఫర్దర్ ఎవాల్యుయేట్ ఫర్ ఆల్జీమర్స్ డిసీజ్. అయితే apart from genetics, another cause for young onset Alzheimer's is if these particular people are at risk for less physical activity, less mental activity, and the other smoking, alcohol, other risk factors which are there, obviously వీళ్ళల్లో ఇంకా ఫాస్ట్గా ఆల్జీమర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలానే ఇంకొకటి డౌన్ సిండ్రోమ్ నేను చెప్పింది, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, ఇలాంటి వాళ్ళలో కూడా ఆల్జీమర్స్ ఎర్లీగా వస్తుంది, 10 to 20 years ఇంకా ముందే వస్తుంది, at the age of 40 years. సో ఇలాంటివి అన్నీ చూసుకోవాలి. సో with this we will end today's session. Thank you.